అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు. జూలై 2025లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, గోచారం మాట్లాడుకోవాలి. సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం. అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా వక్రిస్తున్నారు. 13th జూలైకి వక్రిస్తున్నారు అన్నమాట. ఆయన ఈ నెలంతా ఇందులోనే ఉంటారు. మనకు తెలుసు 2.5 ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు. సో ఏల్నాటి శని మనకి ప్రభావం కానీ ఏల్నాటి శని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టంలో ఉంది. కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టంలో ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట. శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు. ఆయనేమో 26th జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట. మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు. సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు. ఆయన జూలై 10th కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట. ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై 10thకి. సో మోస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై 10th తర్వాత. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై 16thకి కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట. అండ్ ఆల్సో కర్కంలో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు. బుధుడేమో మనకి మే 16th కాదు 18thకి వక్రిస్తున్నారు, రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే 28th జూలైకి మనకి కన్యా రాశికి వస్తున్నారనమాట. ఇవి గ్రహస్థితులు ఈ నెలకి. అలాగే మనం చూసాము అంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను. నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే. సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరేంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది. మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమెడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకెళ్ళి పాజిటివ్ దిశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది. మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మనకి కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము. అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు. శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి. దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే రాశి వారీగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి. అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు. ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం కాదు అబ్సల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాసి వస్తుంది, మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇదేంటంటే మన నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ ఇది. సో తప్పక పరిహారాలు మీకు కరెక్ట్గా కావాలి. అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి, మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను. సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థమవుతుంది ఎట్లా ఉంటుందని. ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రెడిక్షన్సే. సో జనరల్ ప్రెడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది. మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది.
కొన్ని కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే రాశి పట్టి చాలామంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి 2.5 ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, 9 పాదాలు అనుకుందాము. సో తప్పక 27 నక్షత్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క రాశి వారిగానే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ, సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది. సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు. మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఎంతసేపు ఉంటుంది, ఏం చేయాలి, ఏం రెమెడియల్ మెషర్స్ చేయాలి, ఎలా చేయాలి, మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర, ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు. అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ, జపం అంటే ఏంటి, కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము. సో జపం చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా, కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది, మెంటల్ యాప్టిట్యూడ్ అనేది, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది. తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేకూరుతుంది అనమాట. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమెడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి జూలై 2025 ఎలా ఉందో చూద్దాము. మకర రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది ఈ నెల అంతా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మెర్కురీ 9th లార్డ్ 6th and 9th లార్డ్ అయ్యారు, ఆయనేమో 7th లో ఉన్నారు. సో తప్పక బిజినెస్ పీపుల్కి మంచి శుభవార్తలు అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd లార్డ్ 3rd లో ఉన్నారు, ఆయన కూడా వక్రిస్తున్నారు. సో తప్పక ఫైనాన్షియల్ స్టేటస్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది వీళ్ళకి. అండ్ ఆల్సో డబ్బు వచ్చే సూచనలు, అంటే మనం పనిచేస్తేనే కదా డబ్బు వచ్చేది, డబ్బు వచ్చే సూచనలు మనకి బాగా కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళు చేసే పనిలో ముందుకు సాగేది ఖాయం అన్నమాట. ఈ నెలలో కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, ఆపర్చునిటీస్ తీసుకుంటారు వీళ్ళు. అలాగే ఏంటంటే 2nd లో మనకి రాహు ఉన్నాడు. తప్పక దూరదేశంతో వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఉద్యోగం పోయింది అని బాధపడే వాళ్ళందరికీ మంచి శుభవార్త ఈ నెల అంతాను బాగుంటుంది. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే చెప్పాలి. ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు మార్స్ కూడా మూవ్ అవుతున్నారు కిందకి మూవ్ అయిన తర్వాత కొంతవరకు వీళ్ళకి బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. 9th వెళ్తున్నారు. సో తప్పక పుష్ అనేది వస్తుంది. ఏదైనప్పటికీ మకర రాశి వాళ్ళకి ఈ నెలంతా చాలా బాగుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకి ఎలాగో నేను చెప్పాను, ఉద్యోగ అవకాశాలు అనేది వస్తాయి, ఎస్పెషల్లీ ఫారిన్లో ఉన్న వాళ్ళకి. అలాగే ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ, ఇప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళు ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీసా వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో చదువు రీత్యా పైకి రావాలి, ఇంకా బాగా మనం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఎస్పెషలీ ఇన్వెంటర్స్కి, స్టార్టప్స్కి మంచి ఒక నెల కింద మనం పరిగణించవచ్చు అన్నమాట. తప్పక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కూడా సడన్గా వాళ్ళకి లాభం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం చూసాము అంటే మనకి 11th లార్డ్ మనకి మార్స్ అయ్యాడు, ఆయన దిగిన తర్వాత 9th దిగిన తర్వాత తప్పక ఈ నెలాఖరికి ఇంకా బాగుంటుంది. ఇదంతా స్టార్టింగ్ అని తీసుకోవాలి. అండ్ ఆల్సో ఏదైనా ఇంట్లోంచి మనం స్టార్ట్ చేయాలి, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని థాట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది. వీళ్ళకి లోన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. తప్పక వాళ్ళకి సహకరించడానికి, సపోర్ట్ చేయడానికి ఉన్నత వ్యక్తులు వస్తారు. సత్సంబంధాలు ఏర్పడతాయి, పైకి వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో బాగుంటుందనే చెప్పాలి. శ్రమ మాత్రం చాలా అధికం, కొంచెం యాంగ్జైటీకి గురి అవుతారు. ఎందుకంటే ఎక్కువ బాధ్యతలు తీసుకుని కొంచెం సతమతం అయ్యే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి కనుక పరిహారాలు కొంతవరకు చేసుకుంటే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక ఏం చేయాలి అంటే తప్పక శనికాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శనివారం తైల దీపం పెట్టుకోవడం, ఇంట్లో కూడా నిత్యం పెట్టుకోండి దీపం, ఆ రోజు తైల దీపం పెట్టుకోవడం. అండ్ ఆల్సో అలాగే ఏంటంటే
నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మినిమం 11 టైమ్స్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాము అంటే రాహుకేతు పూజలు చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది.